దేహాభిమానం. పూర్వం గంగానది ఒడ్డున ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు గురుభక్తి గల శిష్యుడు ఉండేవాడు. శిష్యుడి మీద గురువుగారికి అమిత వాత్సల్యం ఉండటం చేత ఎంతో శ్రద్ధగా చదువు చెప్పేవాడు. ఒకనాడు ఆ ముని శిష్యుణ్ణి పిలిచి, అబ్బాయి, నాకు ఈ జన్మ చాలించవలసిన కాలం సమీపించింది అన్నాడు. ఆ మాటకు శిష్యుడు ఉలిక్కిపడి, ఇదేమిటి మహాత్మా, అప్పుడే నన్ను విడిచి వెళ్ళిపోతారా? అట్లయితే మీతో పాటు నాకు కూడా మోక్షం కలిగే ఉపాయం చెప్పండి అని కోరాడు. దానికి మునీశ్వరుడు, నాయన, నాకు మోక్షం కలగటం లేదు. నేను ఈ జన్మలో ఘోరమైన పాపం ఒకటి చేశాను. ఆ మహాపాపానికి ఫలితంగా నేను మళ్ళీ జన్మెత్తాలి. జన్మంటే మనిషి జన్మ కూడా కాదు, పందినై పుట్టాలి అన్నాడు. ఈ మాటలు వినేటప్పటికీ శిష్యుడికి నోట మాట రాక కర్రలా నిలబడిపోయాడు. అప్పుడు ముని, నువ్వు నేను విచారించి లాభం లేదు. ఎవరైనా సరే చేసిన పాపానికి ఫలితాన్ని అనుభవించి తీరాలి. పంది కడుపున నేను పుట్టక తప్పదు, పుడతాను. కానీ ఆ నికృష్ట జన్మలో ఒక క్షణమైనా ఉండడం నాకు ఇష్టం లేదు. ఆ జన్మ త్వరగా చాలించుకోవాలంటే నువ్వు నాకు సాయపడాలి అన్నాడు. తమరేం చేయమంటే అది చేస్తాను అన్నాడు శిష్యుడు. అయితే విను, అదిగో ఆ కనపడే పల్లుంది చూసావా, అక్కడ ఒక ఎరుకలావుడున్నాడు. వాడి ఇంట్లో ఒక పంది ఉంది. ఆ పందికి పుట్టబోయే పిల్లల్లో నేను ఒక్కటే పుడతాను. ఆ పిల్లల్లో ఒకదానికి మొహం మీద బొల్లి ఉంటుంది. ఆ బొల్లి పిల్లను నేనే అని నువ్వు పోల్చుకోవాలి. నేను పుట్టడంతోనే నువ్వు ఏమాత్రం సందేహించకుండా నన్ను చంపేయి. ఈ విధంగా ఆ జన్మ నాకు త్వరలో అంతమైపోతుంది అని గురువు గారు చెప్పారు. ఈ కోరిక వినేసరికి శిష్యుని కళ్ళ వెంబడ నీళ్లు రాలాయి. మహాత్మా, ఏ రూపంలో ఉన్నా మీరు నాకు గురువులే కదా. మిమ్మల్ని నేను చేతులారా ఎలా చంపగలను? నేనలా ఎన్నటికీ చేయలేను అన్నాడు. అందుకు గురువు, అబ్బే, నువ్విలా వెనుదీయకూడదు. ఏమంటే ఈ పని నాకు ఉపకారం చేయడం కోసం కనుక హింస అనిపించుకోదు అని చెప్పి శిష్యుని ఒప్పించాడు. ఇలా చెప్పి మునీశ్వరుడు ప్రాణాలు విడిచేశాడు. అతడు అన్నట్లుగానే ఆ ఎరుకలవాడి ఇంట్లో ఉన్న పంది కడుపులో ప్రవేశించి పెరుగుతూ ఉన్నాడు. శిష్యుడు రోజు ఆ ఎరుకలవాడింటికి వెళ్ళి వాడిని దీవించి వస్తూ ఉండేవాడు. బ్రాహ్మణాయన వచ్చి రోజు నన్ను దీవించిపోతున్నాడు, ఎందుకు చెప్పమా అని వాడు ఆలోచించి ఒకనాడు, బాబు, శ్రమపడి రోజు మా ఇంటికి ఎందుకు వస్తున్నారు? మీకు నా వల్ల ఏ పనైనా ఉందా అని అడిగాడు. అడగడమే తడువుగా శిష్యుడు, నీ వల్లనయ్యే ఉపకారం తప్పకుండా ఉన్నది. అందుకనే నేను రోజు నీ వద్దకు రావటం. ఆ పని ఏమిటి అని అడుగుతావేమో. మీ ఇంట్లో చూలి పంది ఉన్నది కదా, అది నెవరకు దాన్ని మా ఇంట కట్టేయాలి. దాని పిల్లల్లో ఒకదాన్ని నేను పుచ్చుకొని అమ్మవారికి బలిస్తాను. మిగతా పిల్లల్ని, తల్లిని నీవు తోలి తెచ్చుకోవచ్చును అన్నాడు. ఇంతే కదా బాబు, ఈ పాటి పనికే మీరు స్వయంగా మా ఇంటికి రావాలా? కాకి చేత కబురు పంపితే నేనే చేతులు కట్టుకొని మీ దర్శనానికి వద్దునే అని ఎరుకలు వాడంటూ పందిని తీసుకెళ్లి ఆ బ్రహ్మచారి దొడ్లో వదిలేసి చక్కా వచ్చాడు. కొన్నాళ్ళు గడిచాక అనుకున్నట్టుగానే ఆ పంది పిల్లలను పెట్టింది. వాటిలో నొసటిపైన తెల్లటి మచ్చగల పోతు పిల్ల భూమి మీద పట్టంతోటే గురువుగారి ఆజ్ఞ ప్రకారం దాన్ని మేది చంపేయటం కోసం శిష్యుడు దుడ్డు కర్రనెత్తాడు. కానీ నవనవలాడుతూ ఇంకా కన్ను తెరవన ఆ చిన్నపిల్లని చూచేటప్పటికి బ్రాహ్మణ పిల్లవానికి జాలి పుట్టుకొచ్చి దీన్ని ఎలా చంపడం అని మనస్సు వెనకకు లాగింది. కాసేపు అలాగే చూస్తూ నిలబడిపోయాడు. అంతలో, నువ్వు వెనుదీయకూడదు సుమా అని గురువుగారు ఆనాడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి సంశయం పనికిరాదనుకొని ఆ పంది పిల్లని బాధబోతూ ఉంటే అది కళ్ళు తెరిచి, ఆగాగు, చంపకు అని మనుష్య గొంతుతో అరిచింది. ఆ క్షణం అట్టే నిలబడిపోయాడు. అప్పుడు ఆ పందిపిల్ల రూపంలో ఉన్న గురువు శిష్యునితో, అబ్బాయి, నేను భూమి మీద పట్టంతోనే నువ్వు నన్ను చంపివేయక ఆగావు. నేను కళ్ళు తెరవటంతోటే ఈ శరీరం మీద నాకు అభిమానం కలిగింది. ఈ పంది జన్మలో ఉండి కూడా సుఖాలు అనుభవించుకోవచ్చని తోస్తున్నది కనుక ఈ జన్మ కొన్నాళ్ళు గడుపుతాను. నువ్వు ఆలోచించక నీ దారిని నువ్వు పో అన్నాడు. ఆ మాటలు వినేటప్పటికీ శిష్యునికి చాలా ఆశ్చర్యం వేసింది. ఈ నీ జన్మలో ఒక్క క్షణం కూడా ఉండలేనని వాపోయిన గురువే ఇప్పుడు ఇలా అంటున్నాడేమిటి అని తోచి, స్వామి, ఈ నీచ జన్మలో మీకు కలిగే సుఖమేమిటి అంటూ అడిగేశాడు. ఆ ప్రశ్నకు పందిపిల్ల, ఇది నీచ జన్మ అని ఇదివరకు అనుకున్నాను, కానీ ఆ ఉద్దేశం ఇప్పుడు మారిపోయింది. మనిషి శరీరంలో ఉన్న, జంతు శరీరంలో ఉన్న, పక్షి శరీరంలో ఉన్న, మరే శరీరంలో ఉన్న ప్రాణులన్నిటికీ సుఖదుఖాలు సమంగా ఉంటాయి. ఏ జీవికి కూడా తన జన్మ నీచమైంది అనిపించదు. ఎంత అల్పమైన జంతువైనా సరే తన శరీరం అంటే అభిమానం కలిగి ఆ శరీరంతో పొందగలిగిన సౌఖ్యాల కోసమే కృషి చేస్తుంది.
ఏ ప్రాణికైనా చావంటే భయం కలగటానికి కారణం ఈ దేహాభిమానమే అని పలికింది. శిష్యుడు ఇంక గురువు గారితో ఏదో మాట్లాడుదాం అనుకున్నాడు. ఇంకెక్కడ గురువు, ఆ పందిపిల్లకు మరుక్షణంలోనే తాను పూర్వజన్మలో ఫలానా మునీశ్వరునని అనే జ్ఞానం పోయి ఆ పంది జన్మలో కలిగే కష్టసుఖాలు అనుభవం ప్రారంభమైంది. ఆ బొల్లి పిల్ల కక్కిన పిల్లలతో పాటు తల్లి దగ్గరకు పోయి పాలు తాగడం మొదలుపెట్టింది. చేసేది లేక శిష్యుడు కర్మ ఫలాన్ని ఎవ్వరు తప్పించలేరు అని నిశ్చయించుకొని ఎరుకల వాణ్ణి రప్పించి పందిని పిల్లల్ని వాని ఇంటికి తోలిపెట్టేశాడు. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.